ఎన్నిసార్లు చెప్పినా మనం మట్టిలోనే కలిసిపోతాం. వచ్చేటప్పుడు రూపాయి కూడా తీసుకపోం. పోయేటప్పుడు వచ్చేటప్పుడు రూపాయి కూడా తేలేము, తీసుకపోలేము అని ఒక డైలాగ్ ఉంటుంది. అది నిజము. ఇక్కడ మనకు కేటాయించిన స్థలం కూడా ఇంత అని కేటాయిస్తారు భూంచడానికి. ఆ భూంచే స్థలం కూడా గ్యారంటీ లేదు. ఆ ప్లేస్‌లోనే వేరే వాళ్ళని కూడా బూంచొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక అతన్ని బూంచారు. ఏ అనే పర్సన్‌ని. బి అనే పర్సన్‌ని కూడా కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఏండ్ల తర్వాత, కొన్ని రోజుల తర్వాత కాదు, కొన్ని ఏండ్ల తర్వాత ఇక్కడనే ఏ అనే తాళ్ళనే బూంచుతారని చెప్పుకోవచ్చు. అప్పుడు ఏ బాడీ ఎక్కడ, బి బాడీ ఎక్కడ, ఇక్కడ ఎక్కడే గాని చనిపోయినోళ్ళకి సమాధి కట్టి పూజ చేయాలి తల్లిదండ్రులకి అని చెప్తుంటారు. కనీసం వాళ్ళ సమాధి కూడా లేనట్టుగా ఇక్కడ కొందరు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సమాధి కూడా కనపడకుండా వాళ్ళు ఎలా చేస్తున్నారో ఊరు ప్రజలు నాకైతే అర్థం కావట్లేదు. ఎవరి శవము ఎవరింటి శవము వాళ్ళ చేన్లోనే బూంచి పెట్టుకోవాలి. అప్పుడే పెద్దలకి గౌరవం ఇచ్చినట్టు. కానీ ఈడ ఎలా చూస్తారంటే దెయ్యంలాగా చూస్తారు. మనిషిని అలా బూంచి పెడితే ఒక స్థలంలో గానీ, ఒక ప్లేస్‌లో గానీ. కాబట్టి అందరూ కలిసి శ్మశానంలోనే బూంచుతారు. కొందరు అంటిస్తారు. ఆచారాలను బట్టి ఇలా అంటియడం, బూంచడం చేస్తూ ఉంటారు. ఇక్కడ మట్టి గురించి చెప్పాలంటే మట్టిలో 2 కలర్లు ఉంటాయి. బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. రెడ్ వచ్చేసి కోకోనట్, మనకు కోకోనట్ వాటర్, కోకోనట్ చెట్లు వేస్తారు. మరియు ఏదైనా ఫ్రూట్స్ చెట్లు పెద్ద పెద్దవి ఎర్రమట్టిలో బాగా పండుతాయి. ఎర్రమట్టిలో ఎయ్యండి అని చెప్తుంటారు మనకి ఏవైనా చెట్లు. కానీ సెపరేట్‌గా ఎర్రమట్టికే సూట్ అయ్యేటట్టుగా కొన్ని ఉన్నాయి. అవి మీకు క్లియర్‌గా చెప్పాను. ఇంగా బ్లాక్ మట్టి, నల్ల మట్టి వచ్చేసి కాటన్, సోయా బీన్స్, ఇంగా ఏదో ఒక పెద్దది ఉంది. దాని పేరు సమంగా గుర్తుకు రావట్లేదు. ఇలా చానా వరకు పండిస్తారని జెప్పుకోవచ్చు. ఎలాగైతే భూమిలో నుంచి తినడానికి ఆహారం వస్తుందో చెట్ల ద్వారా, ఇప్పుడు ఈ చెట్టుకి పండయింది, తెంపుకొని తిన్నాను. ఆ చెట్టుకి కొద్దిగా మంచిగా ఏమీ కాలేదు. రేపు ఏదో ఒకటి అయితది. ఆ చెట్టు మీద నుంచి గూడా ఏదైనా పండు తిందాము. ఇలా రకరకాలుగా ఉంటాయని జెప్పుకోవచ్చు. ఈరోజు నేను పార్క్‌కొచ్చానని జెప్పుకోవచ్చు. పార్క్‌లో చూస్తే నిశ్శబ్దంగా ఉంది. ఎవరు ఆడుకోవడానికి గూడా రాలేదు. ఇక్కడ పార్కులు ఉన్నాయా అంటే ఉన్నాయి. అన్నీ ఈడ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్‌లనే పెట్టారు. మా ఏరియా సైడ్ ఒక్క పార్క్ గూడా పెట్టలేనందుకు బాధపడుతున్నాను. చాలామంది బాధపడుతున్నారని జెప్పుకోవచ్చు. ఇక్కడ చానా వరకు పార్క్ అనేది ఎందుకు వస్తారంటే ఇంట్లో వాళ్ళతో కొట్లాడితే, లేకుంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా వచ్చి కూర్చోడానికి పార్క్ అంటూ రావాలి. రావచ్చు. ఇక్కడైతే ఓపెన్ ఉంది గేటు. చానా వరకు ఇక్కడనే ఈ ఏరియాలోనే చానా పార్కులున్నాయి. ఈ ఏరియా ఇంతగానం డెవలప్ అయ్యిందా? అయితుందా? అనేది కూడా తెలియాలి. ఇక్కడ చూస్తే ఎక్కడ ఇళ్ళ పైన బిల్డింగ్‌లంటూ కనపడవు. బిల్డింగ్‌లనేటివి ఉండవని చెప్పుకోవచ్చు ఈ ఏరియా సైడు ఎక్కువ శాతం. ఇప్పుడు మనం ఈ పార్క్ చుట్టూనే చూస్తే చానా వరకు ఇల్లులు, బిల్డింగ్‌లనేటివి కట్టలేదు. నేను ఒకదాని గురించి మాట్లాడనీకి పోయి ఇంకోటి మాట్లాడుతున్నాను. ఇక్కడ మట్టి పైన కూర్చోవాలంటే కూడా నొస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మట్టి అనేది ఈ చిన్న చిన్న రాళ్ళలాగా ఉండేటివి కుచ్చుకుంటాయి. ఇలా కూర్చుంటామా, ఇలా కింద నొస్తాయని చెప్పుకోవచ్చు. ఇలానే కూర్చొని చదివేది 10థ్ క్లాస్‌లో. చానా కష్టపడి చదివాను. సరే రిజల్ట్ ఏదో విధంగా వచ్చిన కష్టం మాత్రం నేను 100కు 100 ఇచ్చాను. కొద్దిగా
చాలా వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈడ చూడండి చెట్లు ఎలా ఉందో. ఇక్కడ సెపరేట్‌గా ఏదో చెట్టు ఏశారు. చూడడానికి ఏదో పండ్ల చెట్టులాగా ఉంది. ఈడ చూడండి మెట్లు అనేటివి ఉన్నాయి పైకెక్కడానికి. చూడండి పైకెక్కి ఆ లాస్ట్‌లో ట్యాంక్ పైకి ఎక్కొచ్చు మనం. ఆ లాస్ట్‌కెళ్ళి ఏమైతుంది పైన అని గూడా చూడొచ్చు. అలాంటి పొజిషన్‌లో ఇక్కడ ట్యాంక్ ఉంది. చానా వరకు ఈడ చూస్తే కూలగొట్టారు చూడండి. ఇరగొట్టారు. పిల్లలు ఊరికే ఉండలేరు. 10 మందితో ఉంటే ఇలానే ఉంటుంది. లొల్లి లొల్లి ఉంటుంది. అదే ఇద్దరు, ముగ్గురు అంటే కొద్దిగా కూర్చొని ఆలోచిస్తారు. లేకపోతే ఇలానే కూల్చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇలా స్ట్రెయిట్‌గా మొత్తం కూల్చేశారు. ట్యాంక్ పైకి ఎక్కడానికి గూడా సమంగా లేనట్టుగా చేశారు. కానీ ఎక్కొచ్చు. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. పిల్లలు చూసుకొని ఉండాలి. ఇరగొట్టకూడదు ఇలాంటివి. ఇవి ప్రభుత్వ సొమ్ము.